అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి దాత, పదవులంటే పదవులను తృణాప్రాయంగా పక్కన పెట్టే నాయకుడు, మంత్రి పదవిని పక్కన పెట్టినటువంటి మా గౌరవ ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పైన అవగాహన లేకుండా ఒక 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి వీళ్ళకు మతి స్థిమితం పోయి మాట్లాడుతున్నారా, పదవి పోయిందన్న బాధతో మాట్లాడుతున్నారా? గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పదవిని తృణాపాయంగా పక్కన పెట్టిండు. పదవి ముఖ్యం కాదు, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ముఖ్యం, తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యమని చెప్పి మంత్రి పదవి పక్కన పెట్టినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద భూమికి ఛానల్ లేనోడు మాట్లాడితే అసలు గ్రామాలలో ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏనాడు నువ్వు మంత్రిగా ఉండి ప్రాంతానికి అభివృద్ధి చేయనోనివి, మంత్రి పదవిని నువ్వు ఆకాంక్షగా పెట్టుకున్నోనివి, నువ్వు కేసీఆర్కు మందులో సోడా కలిపే నువ్వు మా మంత్రి మీద నువ్వు వ్యాఖ్యలు చేసే దమ్ము ధైర్యం నీకు ఎక్కడదని అడుగుతున్నాం. నువ్వు మందు పోసి సోడలో గ్లాసులో మందులో సోడ పోసి మంత్రి పదవి నువ్వు తెచ్చుకున్నావు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి వస్తే తెలంగాణ ప్రజల కోసం మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద నువ్వు చేసిన మాటలను వాపసు తీసుకోకపోతే మా అక్క చెల్లెలు మహిళలే వచ్చి నీకు బుద్ధి చెప్తారు. ఇవాళ పేద ప్రజల కోసం తెలంగాణలో అహర్నిశలు కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలను వెంబడే వాపసు తీసుకోవాలి. 5 సంవత్సరాలు నల్గొండ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. అయ్యో మా నాయకుని మేము ఓడగొట్టుకున్నామని చెప్పి ఇక్కడ నల్గొండలో ఓడిపోతే భువనగిరి పార్లమెంటు స్థాయిలో అందరం అద్దుకొని మా నాయకుడు కావాలని చెప్పి మేము ఎంపీగా గెలిపించుకుంటే మా ప్రాంతానికి ఎన్నో కోట్లతోటి అభివృద్ధి చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎన్నడూ పదవి గురించి ఆలోచన చేయలే. మంత్రి పదవిని పక్కన పెట్టిన నాయకుడు. అలాంటి నాయకుని పైన మీ అనాలోచితమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు విమర్శిస్తే ఆ విషయంలో మాట్లాడిన మాటలు తప్ప ఆయన వ్యక్తిగతంగా ఎవరిని కూడా దూషించే వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరిని ఆయన హద్దుకుంటాడు, ప్రతిపక్షాలను గౌరవిస్తాడు, అన్ని పార్టీలను గౌరవిస్తాడు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలను జగదీశ్వర్ రెడ్డి ఉపసంహరించుకోవాలి. లేకపోతే నీకు తెలంగాణలో పుట్టగతులుండయి. ఇప్పటికైనా నువ్వు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఇక తెలంగాణ ప్రభుత్వ విప్గా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే తెలంగాణ ప్రజలే మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.